పచ్చమూకల దాడికి వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ బలయ్యాడు. టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మల్లేష్ మృతి చెందారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ మల్లేష్ మరణించాడు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా ఉన్న మల్లేష్ టెక్కలిలో టీడీపీ నాయకులు చేస్తున్న రిగ్గింగ్ను అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు అనుచరులు మల్లేష్పై దాడికి దిగారు. అతన్ని విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో చికిత్స నిమిత్తం మల్లేష్ను కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ రోజు తెల్లజామున సుమారు 9 గంటల సమయంలో తుది శ్వాస విషయంగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఒకవైపు ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్న సమయంలో టెక్కలి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రిగ్గింగ్ పాల్పడుతున్నారు అచ్చెన్నాయుడు వర్గీయులు. అయితే సంబంధించి అచ్చెన్నాయుడు అనుచరులు ఎంత ప్రలోభ పెట్టినా సరే లొంగకుండా వైఎస్ఆర్సీపీ ఏజెంట్ బూత్ ఏజెంట్ మాధవరావు కుటుంబ సభ్యులు అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే కక్ష కట్టి పోలింగ్ అయిపోయిన తర్వాత ఊరు పండుగ జరుగుతున్న సమయంలో పూర్తిగా అచ్చెన్నాయుడు అనుచరులు టీడీపీ గూండాలు అందరూ కూడా ఒక్కసారిగా మాధవరావు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో మాధవరావు తండ్రి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డారు. టెక్కలి నుంచి శ్రీకాకుళంలో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఇంకా మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేసు తరలించారు. విశాఖపట్నం కేసులో 2 రోజుల పాటు కూడా ట్రీట్మెంట్ అందజేశారు. పూర్తిగా ట్రీట్మెంట్ అందజేసినప్పటికీ కూడా చికిత్స పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా భారీ ఎత్తున కూడా గుండాలు అక్కడ చేరుకుని గాయపరచడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స అందించినప్పటికీ కూడా చనిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే పూర్తిగా టీడీపీ గుండాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్సీ బూత్ ఏజెంట్లపై అదేవిధంగా సామాన్య సభ్యులపై కూడా దాడి చేసిన ఘటనలో పూర్తిగా మనకు కనిపించారు. ఈ విధంగా వైఎస్ఆర్సీ బూత్ ఏజెంట్ కుటుంబంపై దాడి చేసి వారికి ప్రాణహానిగా ఉందని పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ పూర్తిగా ఎలా అయినా సరే ఆ గెలుపోవటం నడుమ కూడా పూర్తిగా ఎందుకంటే గెలవాలనే ఉద్దేశంతో ఎలా అయినా గెలవాలనే ఉద్దేశంతో ఈ విధంగా రిగ్గింగ్ కు పాల్పడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎందుకంటే మనం ప్రస్తుతం విశాఖపట్నం స్టేట్ ఆసుపత్రి వద్ద ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎందుకంటే పూర్తిగా వారి కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా మనతో పాటు ప్రస్తుతం మళ్ళీ తనయుడు కూడా ఉన్నారు మాధవరావు. ఎందుకంటే మాధవరావు బూత్ ఏజెంట్ గా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మాధవరావు పై దాడి చేసే క్రమం కూడా మల్లేష్ గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒకసారి మాధవరావు అడిగి చేద్దాం. నేను 2 రోజుల క్రితం కూడా కేసుకొచ్చి వీరితో మాట్లాడడం జరిగింది. అయితే ఆ సమయంలో కూడా చాలా తీవ్రమైన గాయాలతోటి మీ ఫాదర్ అసలు లోపల చికిత్స పొందుతారు. అసలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే అసలు అది ఏం జరిగింది? టీడీపీ గుండాలు మీపై కక్ష కట్టి ఎంత కిరాతకంగా దాడి చేశారు కదా, ఎందుకు దాడి చేశారు అసలు? ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ సార్ 1 రోజు విలేజ్ రైట్ నరేష్, థ్యాంక్ యూ.